చేసి ధన్యవాదాలు. అయిపోయింది ఏంటండి? సుష్మా గారు స్టక్ అయిందండి. రికార్డ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశానండి. रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीता। గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఇంకొకళ్ళు కూడా బర్త్డే ఉంది, వాళ్ళు కూడా వేస్తున్నాను. It's a special day, time to celebrate. You're another year older, don't you hesitate. Cake and candles, presents and joy. Happy birthday to you, you're the real McCoy. Happy birthday you, for you. Happy birthday you. అది మహిళా చైతన్యం నాకు రాలేదండి, దీన్ని పంపండి. థ్యాంక్ యూ. అయిపోయింది. మరి ఈ రోజు సుష్మా గారు మీరు చెప్తారా ఫస్ట్? నేను చెప్తాను. మీ ఫోన్ నుంచి మీకు చెప్తాను. ఈ రోజు సైలెంట్ గా ఉండండి. మనం ఆధ్యాత్మికంగా మనందరికి డాడీ మూర్తి సార్కి, కల్పనా మూర్తి సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆయనలాగా అంటే పత్రిజీ మహిళా చైతన్యంలో మనం ఆయనలాగా ఇంకా బాగా ముందుకి ఎదగాలని ఎంతో ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు అందరికీ కూడా. మనకి ఎంతో అద్భుతమైన ధ్యానం చేస్తూ జ్ఞానం అందిస్తూ ఆయనంత కాలం మనం కూడా సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా జీవించాలని మనం సార్ని ఆశీర్వదించమందాము. మరి
విష్ యూ హ్యాపీ బర్త్డే మూర్తి సార్. మ్యూట్ లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ధన్యవాదాలు బర్త్డే సార్. ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే డాడీ. అందరికి ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. చెప్పండి అందరూ కూడా. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. డాడీకి హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే మూర్తి సార్. పుట్టినరోజు ఓకే మరి ధన్యవాదాలు. అందరూ చెప్పారమ్మా? హ్యాపీ బర్త్డే సార్. చెప్పండి. మహిళా చైతన్యం మొత్తానికి అందరికి హ్యాపీ బర్త్డే సార్. మొత్తం గ్రూప్ అందరికి ధన్యవాదాలు. మరి ఈ రోజు మూర్తి సార్ తో పాటు ఇంకొక సార్ కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారండి. మల్లీశ్వరి గారి హస్బెండ్ రవి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. జూన్ లో శుభాకాంక్షలు రవి గారు ఉన్నారా? మల్లీశ్వరి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. రవి గారి హ్యాపీ బర్త్డే. రవి గారికి హ్యాపీ బర్త్డే అండి. రవి సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. శుభాకాంక్షలు రవి గారు. మల్లీశ్వరి గారు ఉన్నారా? సూర్యకుమార్ మేడం గారు చెప్పండి. మంచి పాటలు వేశారు డాడీ పుట్టినరోజుకి. అది చాలా బాగున్నాయండి పాటలు. డాడీ అదే అమ్మాడి అమ్మాడి అనేసి చిరంజీవి సాంగ్ వేశారు. చాలా బాగుంది. నాకైతే ఆ పాట ఎలాగని మేము వింటున్నాం అంతే. ఇందులో వెనకాల చాలా మంది ఉన్నారు. చాలా బాగుందండి నిజంగా. అంటే ఈరోజు పత్రి సారు మూర్తి సార్ పుట్టినరోజు, ఆ రవి గారి పుట్టినరోజు. ఎందుకంటే కిందకాలం అయితే మనం ఆశీర్వదింటాము, మరి వారిద్దరు కూడా మనల్ని అందరినీ ఆశీర్వదించాలి. అలాగే వారిద్దరూ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి ఉన్నారు. మేడం గారు మాతృమూర్తి, మరి వారు ఎంతో నిజంగా పుట్టిన జన్మకి సార్థకం చేసుకున్న వ్యక్తులు ఎవరంటే కల్పన మేడం గారు, మూర్తి సార్. ఎంతో మందికి వారు జాబులు చేసుకుంటూ జాబులు విరమణ అయిన తర్వాత కూడా ఎంతో మందికి జ్ఞానాన్ని అందించి మనుషుల్లా తీర్చిదిద్ది ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అది అందిస్తూ అమ్మా నాన్నలాగా అందరికీ ఇస్తూ ఎంతో మంది హృదయాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించారు. మూర్తి సార్కి గట్టిగా ఒకసారి విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. రవి గారికి కూడా రవి పుట్టినరోజు సార్ మీ బర్త్డే సందర్భంగా మేము పత్రిజీ మహిళా చైతన్యం తరఫున మేము కోరుకుంటున్నాం సార్ మీ దగ్గర నుంచి. పత్రిజీ మహిళా చైతన్యం తరఫున సుదర్శన చక్ర యాదంకి మీ బర్త్డే సందర్భంగా మాకు అన్నదానానికి మేము జోలు పట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఎంతో కొంత మాకు ఇవ్వాలి అన్నదానానికి మీ పేరు తరఫున. అడగకుండానే అడగక్కర్లా, మీరు చేయించి అడగక్కర్లేదు. అదే సార్ మీరు ఫాదర్ లాంటి వాళ్ళు. మీరు ఇది రాజమండ్రిలో జరుగుతుంది. ఇది రాజమండ్రిలో జరగడం మా అందులో. అవును సార్. అందరికి ధన్యవాదాలు. అందరికి బ్లెస్సింగ్స్, మా శుభాకాంక్షలు, శుభాశీస్సులు ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే మరి ఈ రోజు మూర్తి సార్ ఇంట్లో క్లాస్ ఉందండి. మరి రాజమండ్రిలో అందరం కూడా సార్ ఇంట్లో క్లాస్ కి వెళ్దామండి అందరం కూడాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మనకి క్లాస్ కి టైం అవుతుంది. ప్రొద్దుటూరు నుంచి అనసూయ మేడం గారు వచ్చి ఉన్నారు. క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే మేడం.
ఓకే. ఓకే సార్. అనసూయ మేడం గారు స్వాగతం హాయ్ సార్. సుస్వాగతం అండి. మన సార్ ఏదైనా వీర్రావు గారి క్లాస్కి తప్పనిసరిగా అందరూ రావాలని మరోసారి ఆహ్వానిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఓకే. క్లాసులో మేడం లేరా? మల్లేశ్వరి మేడం లేరా అండి? లేరండి, లేరు. లింక్ రాలేదు అందుకే రాలేదు. అయిపోయింది కదా, రికార్డు అవుతుంది ఇది. మల్లేశ్వరి మేడం ఉన్నారు, ఎందుకో మాట్లాడు. లాస్ట్ ని చెప్దామండి మళ్ళీ మల్లీశ్వరం క్లాస్ స్టార్ట్ చేసేయండి. క్లాస్ స్టార్ట్ చేయండి. మేడం అనసూయ మేడం గారికి స్వాగతం సుస్వాగతం అండి. మనకి ఈరోజు ప్రొద్దుటూరు నుంచి అనసూయ మేడం గారు అద్భుతమైన టాపిక్ తో వచ్చి ఉన్నారు. సప్త భూమికలు టాపిక్ తో మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమంటారా? ఇంకా స్టార్ట్ చేయండి. ముందుగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి, పత్రిజీ మహిళా చైతన్య జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికి కూడా, తెర ముందు తెర వెనుకల ఎంతో మంది ఉంటారండి, వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. నా పేరు అనసూయ, మాది ప్రొద్దుటూరు. నేను 2005 నుంచి ధ్యానం చేస్తూ ఇంట్లో సెంటర్ ఒక 7 years రన్ చేస్తూ, తర్వాత ఆఫ్లైన్లో ఆన్లైన్లో నాకు తెలిసినంత చిన్న కొంచెం వాటి జ్ఞానాన్ని పంచుతూ మీ అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇద్దరు మాస్టర్స్కి, మూర్తి సార్, ఇంకొక సార్ పేరు గుర్తు రావడం లేదు, ఆ సార్ గారికి అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే మీలాంటి వారు అందరూ కూడా తెర వెనుక ఉండి ఎంతో సపోర్ట్ చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటారు కాబట్టి, మీలాంటి వాళ్ళు చాలా చాలా ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు మా అందరితో చేపించాలి, చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు మన పత్రి సార్ కాన్సెప్ట్ లోకి వెళ్దాము. సప్త జ్ఞాన భూమికలు. పత్రి సార్ ఏవైనా సరే పదాలు కూడా ఇంకా ఈ పదమన్నా కొంచెం అట్లా ఉంది, మామూలు పదాలు మామూలుగా ఉంటుంది, కానీ ధ్యానం మాత్రం, ఆయన సబ్జెక్ట్ జ్ఞానం మాత్రం మనకి నిత్య జీవితంలో ఎప్పుడూ పనికొచ్చేది, అంతా ఎప్పుడూ అవసరం పడేది, అలా ఉంటుంది అనమాట మన గురువు గారిది. అది మన స్పెషాలిటీ, గురువు గారి స్పెషాలిటీ. ఎంతో పెద్ద పెద్ద జ్ఞాన భాండాగారాలు తీసుకొచ్చి విషయం చెప్పడం కాదు, చిన్న చిన్న విషయాల్లోనే ఎంతో జ్ఞానాన్ని సమకూర్చగలరు. అది మానవాళిలో 2 రకాలు ఉన్నారు, మనకు తెలుసు, చాలా రకాలు ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సార్ కొద్దిగా తీసుకొస్తున్నారనమాట. 2 రకాలు ఉన్నారు. ఎవరంటే జ్ఞానులు, అజ్ఞానులు. ఫస్ట్ మనందరం కూడా అజ్ఞాన స్థితిలోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఎన్నో జన్మలు ఎత్తాం. ఈరోజు ఈ జన్మ కాదు, ఈ జన్మలో మన అదృష్టం, అందరి పిరమిడ్ మాస్టర్స్ అందరి అదృష్టం బాగుండబట్టి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ లైక్ వచ్చి మన పత్రి సార్ లాంటి అంత మంచి గురువును అందరం పొందగలిగామంటే చాలా చాలా జన్మలు మనం కూడా ధ్యాన సాధన చేసి ఉండేవాళ్ళం, యోగ సాధన చేస్తూ ఉన్నవాళ్ళం కాబట్టి ఈరోజు జన్మలోకి వచ్చాం. మనకు తెలుసు ఆ విషయం, వేరే వాళ్ళకి తెలియదండి. ఇదేమంతా మామూలే కదా అంటారు. అందరు గురువులు మంచి గొప్ప వ్యక్తులు, గొప్ప గురువు అంటేనే ఆ స్థానం అమోఘం. కానీ మన గురువు గారి స్పెషాలిటీ ఒక స్నేహితుడు, ఒక తండ్రి, ఒక ఎలా అంటే అంత సన్నిహితంగా ఉండి, గురువు అంటే భయం లేదు, భయం ఉండదు, ఇక్కడ ప్రేమ ఉంటుంది, మనందరికి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క మాస్టర్ కి. పత్రి సార్ అంటే మా వాళ్ళు, మాకు తెలిసిన మా సార్ అన్నట్టు ప్రతి ఒక్కరికి అదే భావన ఉంటుంది. ఆ ప్రేమ సంపాదించాలంటే ఆషామాషి కాదండి, అంత గొప్ప గురువుని దొరకడం మనందరం కూడా అదృష్టవంతులం. అలాగే అజ్ఞానం, జ్ఞానం, అందుకు అజ్ఞానాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు? చాలా దాంట్లో సంవత్సరాలు, ఎన్నో జన్మలు, సంవత్సరాలు కాదండి, ఎన్నో జన్మలు
ఆ స్థితిలోనే ఉండేవాళ్ళం కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం ఒక జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాం. జ్ఞానంలో 7 స్థితులు ఉన్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటున్నారు. ఆ జ్ఞానంలో 7 స్థితులు. 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తను మానసం, 4 సత్వాపత్తి, 5 అసంశక్తి, 6 పదార్థ భావిని, 7 తూరీయం. ఒక్కొక్క స్టేజ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్నవే సప్త జ్ఞాన భూమికలు అన్నమాట. నాకు బ్రహ్మ జ్ఞానం కావాలి అన్న ఇచ్చ, అసలు ఆ టాపిక్ ఆ మాట రావాలంటేనే ఎన్ని జన్మలు పడుతుందో ఆషామాషి కాదు కదండి. ఈ జన్మలో అయితే మనమేమో సులభంగా ఈజీగా వచ్చేసినట్టు ఉంది. కానీ దీనికి ఎంత మన హృదయాలు తపన పడి ఉంటాయో, ఎంత ఆ స్థితిని పొందాలనేసి ఎన్ని జన్మలు వెయిట్ చేసి ఉంటాయో మనకు తెలియకపోవచ్చు అవి. కానీ మనకు ధ్యానంకి వచ్చిన తర్వాత ధ్యానంలో ఆ స్థితిని, ఆ ఆత్మానందాన్ని అనుభవించినప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే ప్రాపంచికంగా ఎంతసేపు ఉన్న బాహ్యంగా ఎంతో ఉంటుంది, కానీ కావాలి బాహ్యంగా చాలా ఉండేదే ఎక్కువ స్థితిలో బాహ్యంగానే మనము. కానీ అలాంటిది అది పోగొట్టుకోవాలని కాదు. కాకపోతే అదే శాశ్వతం అనుకోకుండా ఇంకా ఏదో ఉంది, జ్ఞానం అనేది ఒకటి ఉంది, ఆ జ్ఞాన మార్గంలోకి రావాలి అంటే ఆషామాషి కాదు, రాలేరు చాలా మంది. ఎందుకంటే భయం. ముందుది వదిలేస్తే ఏమవుతుందో, అసలు నెక్స్ట్ స్టెప్ వేయాలంటే కూడా భయం అవుతుంది అనమాట. ఇది ఒక స్టెప్స్ ఉన్నాయి పైకి, కిందిది వదిలిపెడితేనే పై దానికి వెళ్ళగలం. అలానే కింద దాన్ని మర్చిపోతామా? కిందిదేమో ఉంటుంది, తెలుసు మనం ఇక్కడి నుంచి వచ్చాము. అలాగే మనం కూడా భక్తి జ్ఞాన ఇలాంటి స్థితిలో ఒక్కొక్కటి వెళ్తూ ఉండాలి. కానీ అక్కడికి రావాలంటే చాలా చాలా ఏండ్లు తపస్సు చేసి ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి వాళ్ళే రాగలరు. ప్రతి ఒక్కరూ రావాలనుకోండి, అయితే వాళ్ళ కర్మానుసారం బుద్ధి అనుసారం వస్తారు. శుభేచ్ఛ, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. అసలు జ్ఞానం అనేదే తెలియదు, ఇంకా బ్రహ్మజ్ఞానం కావాలి అనే థాట్ మనకి ఎలా వస్తుంది? మాటలు కాదండి, చాలా చాలా. నేను శాశ్వత దుఃఖ రాహిత్యం పదవిని పొందాలి. ఆ దుఃఖ నుంచి విడుదల కావాలి. ఏ దుఃఖం? నాకు ఇంకా ఏదో బాహ్యంగా ఇంకా అదే కావాలి ఇది కావాలని తపన పడుతూనే ఉన్నాం. కానీ అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు ఇంకా ఏదో నాకు దానిలో వెలితి ఉంది, ఏదో తక్కువ ఉంది, అది ఏం చేస్తే అది తీరుతుంది అనే మార్గానికి రావాలంటే చాలా చాలా కష్టం అవుతుందండి. అది తెలియదు, తెలుసుకోవాలన్న కోరిక ఉన్నా కూడా భయం అవుతుంది. ఇలాంటి రకరకాల సందేహాల్లో మనసు కొట్టుమిట్టాడుతూ ఉంటుందన్నమాట. ఆ దుఃఖ రాహిత్య పదవిని పొందాలన్న తీవ్ర ఆకాంక్ష. ఆ శుభేచ్ఛ అంటే నాకు ఇంత జ్ఞానాన్ని నాకు కావాలి, ఒక మంచి కావాలని కోరుకోవాలన్నప్పుడు తపన. మనకు బాహ్యంగా అయితే ఎన్నో రకాల చీరలు, ఎన్నో రకాల నగలు, ఆస్తులు, సంపదలు, కార్లు, ఇంకా ఎన్నో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కావాలి, అదేం వద్దా అంటే తప్పు. అంత ఏదో కొంచెం మనీ మనకు దగ్గర, ఆ కాస్తైనా మన దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ క్లాసులలో కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా ధనం లేనిది ఏ పనులు జరగవు. అలాగే ధనంతో పాటు ఇంకా ఏదో కావాలి అనే తపన మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఎంత శోధన మనిషి చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది, లేకుంటే దొరకదండి. ఆషామాషి కాదు ఏవి దొరకాలన్నా కూడా. అది బాహ్యంగా అయితే అందరికి తెలుసు కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్నప్పటి నుంచి మనకు ఉగ్గుపాలతో రంగరించి పోసేస్తారు మన పెద్దవాళ్ళు, మనకు తెలియకుండా. ఎందుకు? అందులోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఆ తపన ఇంకా బాగుంటుంది. నా పిల్లలు కూడా ధ్యానం, జ్ఞానం ఈ మార్గంలోకి వచ్చినప్పుడు చాలా వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తారు. అందుకే ఇంట్లో ఒక్కరు ధ్యానం చేసినా ఆ కుటుంబం అంతా కూడా ధ్యానమయం అవుతుంది. అన్ని మార్గాలు మంచివేనండి. ఇక్కడ ఏ మార్గాన్ని, ఏ గురువుని ఎవ్వరు అసలు తక్కువ విమర్శించడాలు ఉండవు తెలుసుకుంటే. కాకపోతే ఇది నాదే, మనదలా కాదు, ఇది అందరిది. ఇక్కడ ప్రత్యేక వేషధారణ కానీ ప్రత్యేకత ఏదీ లేదు. అసలు మన సార్ చెప్పేదా విషయాలని అర్థం చేసుకోవాలంటే చాలా చాలా లోతుకెళ్ళాలి. అది పైకి మామూలుగానే ఉంటుంది, ఏం పెద్దగా అనిపించదండి. సార్ మాటైనా, పాటైనా, చూపైనా
ఏదైనా సరే ఎంత జ్ఞానాన్ని మనం తీసుకోవాలని ఇంట్రెస్ట్ మనకు ఉన్నప్పుడు. అలాగే అట్లాంటిది ఈ స్థితుల గురించి మనకెందుకు చెప్తున్నారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటాం. తప్పకుండా అందరం అన్ని స్థితులు దాటుకుంటూనే వెళ్ళాలన్నమాట. అది ఫస్ట్ నాకు ఈ జ్ఞానం కావాలి. బ్రహ్మ జ్ఞానం కావాలి. మనకి విగ్రహాల వరకే ఆగిపోతాం. శివుడు ఆయన త్రినేత్రం తెరిస్తే భస్మం అయిపోతుంది. ఎందుకు ఆయన త్రినేత్రం తెరిస్తే భస్మం అవుతుంది? అంత దూరం ఆలోచించమన్నమాట. అసలు మూడవ కన్ను అంటే దాని గురించే ఆలోచించాం. దేవుడికి, శివుడికి ఒక్కడికే, మళ్ళా ఇక్కడ కూడా మిగతా దేవుళ్ళకి ఎవరికి మూడవ కన్ను లేదు. శివుడికి ఒక్కడికే ఉంది. ఇలాంటి భావనలలోనే మనం ఉండిపోతాం. బ్రహ్మ అంటే 4 ముఖాలు, ఇంకొకటి ఏమైందో తెలీదు. ఇంకా అక్కడికి లోతుకు వెళితే చాలా 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 ఉంటాయి. అలా కాకుండా మనం ఆ జ్ఞానాన్ని సంపాదించాలనే ఆ కోరిక, దుఃఖాన్ని వదిలిపెట్టుకోవాలనే ఇష్టం ఎవరికి ఉంటుందండి? దుఃఖంలో జీవించాలని ఎవ్వరికి ఉండదు. కాకపోతే ఎందుకు ఆ దుఃఖంలోనే పడి మనము జీవిస్తున్నామో అర్థం చేసుకున్నామంటే దుఃఖం తొలగిపోతుంది. ఏదీ లేదు, మన దగ్గర ఉన్నదేదో మనకు తృప్తినివ్వదు. అవతల వాళ్ళ దగ్గర ఏదో ఉంది, అక్కడికి వెళితే తెలుస్తుంది ఎండమావుల్లో నీరు ఎంత ఉంటుందో అనేసి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట అన్ని రకాల మన ఇంట్లో ఉన్నట్టే అన్ని చోట్ల ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కరితో ఒక్కొక్క వెరైటీ, అంతేకాని కష్టాలు సుఖాలు ప్రతి ఒక్క చోట ఉంటుంది. కానీ ఆ దుఃఖం అనేది అసలు ఎందుకు వస్తుందో తెలుసుకొని ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలనేది తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం రావాలంటే ఎన్ని జన్మలోనో ఆ జ్ఞానాన్ని తొలగించుకుంటూ మంచి ఇలాంటి గురువులు, సజ్జన సాంగత్యాలు ఇప్పుడు మనకి ఇంకా సులభం అయిపోయింది. మన ఇంట్లో మనం ఉంటూ వంట చేసుకుంటూ పనులు చూసుకుంటూ ఫోన్ మ్యూట్లో పెట్టేసేస్తూ లక్షణంగా వింటూ ఉండొచ్చు. ఏ ఇబ్బంది లేదు. చెప్పింది అందరికీ నచ్చదు. ఎవరు చెప్పిందా ఇప్పుడు నాకు తెలిసింది నేను కొంచెం చెప్పొచ్చు, ఇక్కడ కొంచెం చెప్పొచ్చు. అన్నీ నచ్చాల్సిన అవసరం లేదు. ఒక్క పాయింట్ నచ్చిన, లేదా ఎందుకు నచ్చలేదు, ఎందుకు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళది ఎందుకు చెప్తున్నారు, ఇక్కడ జూమ్లలో పెట్టి వెనకాల వాళ్ళు 3 అవర్స్ ధ్యానం 3 నుంచి అంటే వాళ్ళు ఎంత క్లాస్ ముందు మనకు రెడీ చేసి మనకు చెప్పాలంటే అండి, ఒకటి మనం ఏదైనా ఇంట్లో పని చేయాలంటే వెంటనే లేసిపోవాలి. ఆ పనులకి విసుగు అనిపిస్తుంది. అలాంటిది ఎందుకు మనకు జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యాన్ని అందివ్వాలనుకుంటున్నారంటే అంతగా దాని మీద ఇష్టం ఉంది అందరికీ. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్నది పంచాలి అనేసి. అంటే మనం ఆ మార్గంలోకి అడుగు పెట్టేశాం ఎప్పుడో. కాకపోతే ఇంకా కొందరు అడుగు పెట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. పెడదామా వద్దనే సందేహంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా దుఃఖరాహిత్యం పోగొట్టుకోవాలన్న తీవ్ర ఆకాంక్ష, కోరిక ఉండాలి. ఉరికనే దుఃఖం పోవాలి అనుకోవడం ఈజీ. లేదు, ఎట్లయినా సరే నేను ఆ నివారణ జరగాలి. ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగుండదు, అనారోగ్యం వస్తుంది. దాని నుంచి మనం ఎంత తొందరగా బయటపడాలని ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకు? అది ఇష్టం ఉండదు ఎవరికైనా. ఆ కష్టాలు పడాలంటే ఎవరికి ఇష్టాలు ఉండవు. వచ్చింది దాని నుంచి ఏదో నేర్చుకోవడానికే. కానీ తొందరగా వెళ్ళిపోవాలి. అది అసలు వద్దు. ఇంకా తొందరగా ఎంత బయటపడాలని అనుకుంటామో లేదో, గ్యారంటీగా అనుకుంటామా? అనుకుంటాం. ఇష్టం ఉండదు ఎవరికైనా ఉండాలని. అలాగే దుఃఖంలోంచి కూడా మనం బయటపడాలి అంటే ఏం కావాలి, ఏం ఉండాలి, ఏముంటే అది పోతుంది అనేది కూడా తెలుసుకోవాలి. దానికి ముందు మనకి జ్ఞానం అనేది ఉండాలన్నమాట. అలాగే విచారణ. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? జ్ఞానాన్ని పొందాలన్నారు. అది ఏ విధంగా పొందాలి? ఎన్నో రకాలు ఉన్నాయండి. ఏ రకంగా అయినా పొందొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలోకి ప్రయాణం చేస్తారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఒకరు ఇస్కాన్ కావచ్చు, ఒకరు చిన్మయ మిషన్ కావచ్చు, ఒకరి ఓం శాంతి, ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కడతాలకు వెళ్తాం డిసెంబర్ 21 నుంచి హాయిగా ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్క చోటు నుంచి వేస్తారు. రాజమండ్రి వాళ్ళు ఒక చోటు నుంచి వస్తారు, వాళ్ళు ఇంకొక రూట్, మేము ప్రొద్దుటూరు నుంచి ఇంకొక రూట్. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు మార్గంలో, ఒకరు బస్సులలో, ఒకరు కార్లలో, ఒకరు రైల్లో, ఇంకా విదేశాల్లో ఉండేవాళ్ళు ఫ్లైట్లో, ఇలా రకరకాలుగా వస్తారు. కానీ వచ్చి అందరం చేరేదేమో అక్కడికే. అలాగే మనం కూడా జ్ఞానం నేర్చుకోవాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తాం. తప్పలేదు. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో, ఎవరికి ఏది అందుబాటులో ఉంటుందో దాని నుంచి వెంటనే వెళ్ళిపోతాం. అసలు అది దొరకడమే మన అదృష్టం. ఎలాగైనా వెళ్ళిపోతాం. కాస్త అటు ఇటు
కాకపోతే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దానికి ఈజీ అయిన మార్గం ఏది అంటే ఇక్కడ బాహ్యంగానే కాకుండా అంతర్ముఖంగా నువ్వు శుద్ధిగా ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలి అనేది చెప్తారు. ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే బాహ్యంగా ఎంతగా దాని మీద శ్రద్ధ పెట్టుకుంటామో లోపల కూడా అంతర్ముఖంగా కూడా ఆనందంగా నువ్వు ఉంటే అప్పుడు ఇంకా ఆనందాన్ని నువ్వు నీ జీవితంలో పొందగలవు. చిన్న చిన్న దానిలకే అలజడి అయిపోయి ఈరోజు ఎంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారండి. ఫెయిల్ అయినా సూసైడ్, లవ్ ఫెయిల్యూర్ అయినా ఇలా చెప్పడానికి లేదు. ఎందుకంటే పేపర్ చదివేవాళ్ళు, న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు, వార్తలు చూసే వాళ్ళకైతే మస్తు తెలుసు. మనకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మనం దాని జోలికి వెళ్ళాము. అసలు అవసరమే లేదు. ఎందుకు? హాయిగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో మనం భౌతిక జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మికంగా ఇలా ఉంటున్నాం కాబట్టి ఆనందంగా ఉంటున్నాం. అందుకు ఇవి తెలుసుకోవాలి. అసలు ముందు జ్ఞానం పొందాలంటే ఎలా పొందాలి అన్న మీమాంస మనకు ప్రతి ఒక్కరికి సందేహాలు చాలా ఉంటాయండి. తెలుసుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్ లో ధ్యానానికి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్క మనిషికి ఎన్ని రకాల సందేహాలు ఉంటాయో. ఎందుకంటే అవి ఫేస్ చేస్తూ మేము కూడా వచ్చాం కాబట్టి. రకరకాల మాస్టర్స్ ఎంతో మంది వస్తారు. ఒక్కొక్కరిది ధ్యానమే, శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టుకున్నాం, మ్యూజిక్ పెట్టుకుంటే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా వింటున్నాం. ఒకవేళ ఏదైనా ఆలోచన వచ్చినా కూడా ఆలోచన వెళ్ళిపోతుంది. ఎందుకు? ఇక్కడ వింటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం. ఒకరు అసలు ఏది వద్దంటారు, ఒకరు అనుభవాలతో అవసరమే లేదంటారు, ఇంకొకరు అనుభవాలు ఎంతో ముఖ్యం అంటారు, థర్డ్ ఐ విజన్స్ అంటారు. రకరకాలు కనిపిస్తాయి. ఇలా ప్రతి ఒక్క మాస్టర్ చెప్పింది ఫాలో అవుతా ఉంటాం. కొన్ని కాలేం కన్ఫ్యూజన్ లోనే ఉంటుందండి స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు హాయిగా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో మనకి. ఇప్పుడు మేము వచ్చిన కొత్తల్లో అయితే తక్కువ మాస్టర్స్ ఎవరైనా, ఇంకా ఇప్పుడు మన పెద్ద మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ రోజుల్లో అయితే ఇంకా కష్టం. మాకు కొంచెం ఈజీ, ఇప్పుడు ఇంకా ఈజీగా వచ్చింది. అందుకే సార్ చెప్తుండారు, లేట్ గా వచ్చాము మేము ఇంకా అది ఇదని బాధపడుతుంటే ఏం అవసరం లేదు. ఎంత లేట్ గా వచ్చినా ఇప్పుడు అంత జ్ఞానాన్ని తొందరగా తీసుకోగలుగుతున్నారు. ఆ స్థితి, మన పరిస్థితులు అన్ని కూడా మారిపోతున్నాయి. అందరికీ తెలుసు ఆ విషయం. ఆ తెలుసుకోవాలనే ఇష్టం కలగాలి అంతే. కలిగితే ఏదో ఒకటి మార్గంగా నీకు వచ్చి ఆ జ్ఞానాన్ని అందించే వాళ్ళు వస్తారు. ఒక ఫ్రెండ్ ద్వారానో, ఇరుగు పొరుగు ద్వారానో, నీకు కనిపించే సన్నివేశం ద్వారానో నీ సమస్యకు పరిష్కారం గ్యారంటీగా అర్థం చేసుకోగలవు నువ్వు చేసుకోగలిగితే. లేకపోతే పక్కన వచ్చి కూర్చొని చెప్పినా కూడా వినారనుకోండి, అది కాదు మనకి తెలుసుకోవాలనుకున్నప్పుడు. అలాగే ఆ బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి అనేది తెలుసుకోవాలి అలా అన్న మీమాంస. అలాగే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానమే ధ్యానం. అదే కదా ఏ మార్గం. ఇప్పుడు భగవద్గీత అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి అన్ని రకాలుగా చెప్పుకొని వస్తారు. అక్కడ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. కానీ ఫస్ట్ లోనే నీకు వైరాగ్యం, నువ్వు ఇలా ఉండాలి, ఇది వదులుకోవాలి, అది వదులుకోవాలని ఏం చెప్పడం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఎవరికి ఏది రాదు. వంటే మనకు రాదు. మనం చేసే నిత్యం నిద్ర లేసినప్పటి నుంచి ఎన్ని వెరైటీస్ తింటూ ఉంటామో అన్ని వెరైటీస్ లోంచి మనం ఏమన్నా చెప్పుకొని తీసుకోగలమా? అన్ని చేయగలమా? చేయలేం. నేర్చుకుంటూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అర్థమవుతాయి, టేస్ట్లు తెలుస్తాయి. అలాగే ఇది కూడా స్టార్టింగ్ నువ్వు ఎలా ఉన్నావు ఆ నుంచి ఇంకొక స్టెప్ మార్చుకుంటూ వస్తారు. ఇది ఇంకా తెలుసుకుంటున్నాం అని అనుకున్నప్పుడు ఇంకా మనకి కుతూహలంగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒక ద్వారా నుంచి నేర్చుకుంటూ ఉంటామండి. అలాగే ఆ బ్రహ్మజ్ఞానం ఏ విధంగా పొందాలి అన్న మీమాంస. బ్రహ్మజ్ఞానం ప్రాప్తి విధానమే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం. ఎందుకు చెప్తున్నారు సజ్జన సాంగత్యం? కొన్ని వేల బుక్స్ సార్ ఎందుకు చదివారు? నిరంతర విద్యార్థి లాగా సారు బాడీ వెకేట్ చేసేంత వరకు కూడా ఆయన ఎప్పుడు చదువుతూనే ఉంటారు. ఎంత చదవడము, రాయడము, మనకందరికీ ఆ సరిచేయడము, ధ్యాన జగత్ ఇవన్నీ ఇవే కాదు బుక్స్. ఎంత జ్ఞానాన్ని మనకు తెలిసింది కొద్దిగా, ఇంకా అవతల నుంచి నేర్చుకోవడం ఇంకా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి అనుభవాలు వినాలి అనేది. అలానే ఆడ మనకి వచ్చింది రాంది చెప్పాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం చెప్పుకోపోతే అక్కడ నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. స్టార్టింగ్ లో ఉండేటప్పుడు మేము చూసామండి. కొందరందరూ చెప్తూ ఉంటే నాకు స్టార్టింగ్ లో అనిపిస్తాయి, మనసుకు అనిపిస్తుంది చెప్తాను. విజన్స్ సరిగా నాకేమంత ఉండదు.
కానీ అది అది ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది. కానీ వీళ్ళు చెప్తున్నారనేసి బాధ, బాధ కాదు, అసూయ, ఈర్ష్య అది కూడా కాదండి. నేను చేస్తున్నదేమోనా, నేను తప్పేమో, నేను కరెక్ట్‌గా చేయడం లేదా, చేయకుంటేనే రావడం లేదా అని ఇలాంటి సందేహాలు కూడా ఉండేటన్నమాట. అలా కాకుండా ఇవతల నుంచి నేర్చుకున్నప్పుడు మాకైతే ప్రేమనాథ్ సార్ చాలా చాలా కన్వీనియంట్‌గా ఉండి దగ్గరగా ఎక్కువగా డౌట్స్ వచ్చినా, ఏవొచ్చినా ఒక తండ్రిలాగా పత్రి సార్ తర్వాత ఎందుకంటే ప్రేమనాథ్ సారే అనిపిస్తారు. అంత క్లోజ్‌గా ఆయన జ్ఞానాన్ని అందించే దాంట్లో చెప్తూ ఉండేవారనమాట. ప్రతి ఒక్క సమస్యకి లేదు లేదు అన్నీ కూడా కరెక్టే. ఇది ఏది మీకొచ్చింది రాంగ్ కాదు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రావచ్చు, రాకపోవచ్చు, అనిపించొచ్చు, కనిపించొచ్చు, వినిపించొచ్చు. ఎక్కడి నుంచో నీకు అది అర్థమైపోతా ఉంటుంది, తెలుస్తుంటుంది. ఇవన్నీ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడే అర్థమవుతాయి. లేకపోతే ఏదో నీకు తెలీదండి. అందుకు ఇవన్నీ మనకు కావాలంటే ముందు ఆ కోరిక ఉండాలి. అది ఎలా సంపాదించాలి అనే నీకా కుతూహలం ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదండీ! బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానమే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. నాకు తెలియనప్పుడు మీ నుంచి నేను నేర్చుకోవచ్చు. నా నుంచి మీరు ఒక్కటైనా నేర్చుకోవచ్చు. మీ నుంచి నేను 10 నేర్చుకోవచ్చు. ఇలా ఒకరికొకరికి షేర్ చేసుకుంటూ ఆ జ్ఞాన మార్గం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాలు ఎంత జ్ఞానాన్ని ఈరోజు మనం పంచుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో, ఇవన్నీ కావాలంటే ఏది? ఫస్ట్ మనకి జ్ఞానం అనేది ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు విచారణ. ఎక్కడికి వెళ్తే ఇప్పుడు మనకి ఆర్టీసీ బస్ స్టాండ్‌కెళ్తాం. అక్కడ విచారణ కేంద్రం అని ఉంటుంది. ఒకటి జోక్ గుర్తొస్తుంది. అక్కడికి వెళ్లి ఏం చేయాలండి? విచారించాలా అంటే, నువ్వు విచారించడం అంటే ఏంటంటే, అక్కడ పోయి నువ్వు ఆలోచించి దిగులు పడ్డం కాదు. అక్కడికి పోయి వాళ్ళని అడగాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఊరికి వెళ్ళాలి. ఏదో ఒక ఊరు. పక్కన కట్పాల్కో, హనుమాస్పల్లో ఏదో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి ఏ బస్సు ఎంతకొస్తుంది అని నువ్వు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. పలానా స్టేషన్‌లో, పలానా స్టాండ్‌లో ఈ టైంలో ఇది వస్తుందనేసి. నువ్వు అక్కడికెళ్లి విచారించినప్పుడే కదా తెలిసేది. అలాగే మనం కూడా ఇక్కడ ఎన్నిటికో విచారిస్తామండి. మళ్ళీ అని మనకి తెలియక లేదు. చాలా తెలుసు జ్ఞానం. అమ్మో! చాలా చాలా అస్సలు మనకు తెలిసినంత జ్ఞానాన్ని ఇంక ఎవరికీ తెలియదేమోన్నంత జ్ఞానం ఉంది. కాకపోతే దేంట్లో పెట్టుకోవాలో అర్థం కాకుండా ఉందన్నమాట. రకరకాలుగా విచారిస్తూ ఉంటాం. వాళ్ళకి ఆస్తి పెరిగిపోతుందని విచారణ, మనకి లేదని ఒక విచారణ. ఇలాంటి వాటిలో విచారిస్తున్నాం కానీ, మనం ఆనందంగా ఉండాలి, జ్ఞానాన్ని పొందాలి. ఇలాంటి వాటిల్లో విచారణ తక్కువగా ఉంటుంది. చాలా మందికి ఉంది. ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు కొందరున్నారు. అసలు దరిదాపుల్లో లేకుండా ఉండేవాళ్ళుగా కొందరుంటారు. వాళ్ళు కూడా వస్తారు. ఇలాంటి వాటికి విచారించాలి. అయ్యో! ఇంకా మనం అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకునింది ఆచరించాలి ముందు. ఆచరణ లేకుండా ఎంత తెలుసుకున్నా వేస్టే, ఎంత చెప్పినా వేస్టే. కాస్త 10 విషయాలు విన్నాం. 10 ఆచరించాల్సిన అవసరం లేదు. అవసరమే. ఎందుకంటే నీకంత లేనప్పుడు కనీసం 1, 2 అయినా సరే అందులో నచ్చింది మనకి దొరుకుతుంది. అది ఆచరించిన అమోఘమైతాయి మన జీవితాలు. అలాగే ఇలాంటివన్నీ అవన్నీ ఎలా సాధ్యం అంటే ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయాల ద్వారా, ఇలాంటి ద్వారానే మనం తెలుసుకోగలం అన్నమాట. అలాగే తను మానసం. ఇంకా విచారణ ద్వారా సాధన మార్గం తెలుసుకున్నాం కనుక సాధనలో నిమగ్నమై ఉండాలి. తెలుసుకున్నాం ఇప్పుడు. నువ్వు అక్కడికి వెళితే ఆ టయానికి అక్కడ బస్సొస్తుంది అని అన్నప్పుడు ఈడే ఉంటే నువ్వు వెళ్ళలేవు కదా! అక్కడికి వెళ్తేనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బస్సొస్తుంది. వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి కూర్చుంటే నువ్వు చేరాల్సిన గమ్యం చేరుతావు. నేను ఇక్కడే ఉండాలి. నా గమ్యం నేను చేరాలి అంటే హాస్టల్‌కి అయితే వెళ్తాం. అన్ని హాస్టల్‌కి వెళ్ళినప్పుడు పనులు జరగవు కదండీ! మనం వెళ్ళాలి కదా! బాహ్యంగా కూడా. కాబట్టి అక్కడికి వెళితేనే ఇట్లా తెలుసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడంలోనే ఆగిపోకుండా తెలుసుకున్న దాన్ని పెట్టాలి. మార్గంలో పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తామన్నమాట. ఆ విచారణ ద్వారా సాధన మార్గం తెలుసుకున్నాం కాబట్టి, ఆ మార్గం తొందరగా సాధన చేసి నేర్చుకోవాలి. దాంట్లో నిమగ్నం అయిపోవాలి. ఇంకా ఏదో అక్కడ జాప్యం ఉండకూడదు. ఎంతవరకు జాప్యం? అవసరం లేదు. తెలుసుకున్నాక మంచి మార్గానికి వచ్చిన తర్వాత ఆ మార్గంలో మనకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఆ మార్గంలోకి వస్తామండి. ఎవరో బలవంతం మీద వచ్చినా ఆ కాసేపే ఉండగలం. చాలాసేపు చాలాసేపు ఉండలేం. ఎందుకంటే అక్కడ నీకు హృదయపూర్వకంగా నువ్వు లేవు. హృదయపూర్వకంగా నువ్వు ఒక దాంట్లోకి వచ్చి
ఉన్నావు అంటే ఇంకా ఎవరు చెప్పినా వెళ్ళలేం పక్కకి. నాకైతే నా లైఫ్ లో నా విషయాలు కూడా కొన్ని అవసరం అనిపించినప్పుడు చెప్తానండి. అంటే చాలా చాలా ప్రతి ఒక్కరికి జీవితాల్లో ఎన్నో జరిగింటాయి. నా దాంట్లో కూడా చాలా చాలా క్రిటికల్ దాని గురించి చెప్తే సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పము. ఎన్నో జరిగిన తర్వాత మళ్ళీ ధ్యానానికి వచ్చిన తర్వాత ధ్యానం మానవలేదు. కాకపోతే కొద్ది రోజులు ఆ స్థితి లేక బాహ్యంగా వెళ్ళిపోయి అదే అదే అనేసి ఆ బాధలో పడిపోయి ఉన్నాను. తర్వాత మళ్ళీ మామూలుగా మన ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి అప్పుడు కాకుండా తర్వాత అయినా మనకు వెంటనే మేల్కొల్పోతుంది. అరే ఇంకా ఇది మార్గం కాదు నువ్వు ఉండేది వేరే. నువ్వు ఈ మాయలో పడిపోవద్దు అనేసి మనకు తట్టి లేపుతారు మన ఫ్రెండ్స్, మన గురువులు, ఎవరో ఒకరు మిత్రులు. అలా మళ్ళీ నేను వచ్చిన తర్వాత నువ్వు ధ్యానం మానేయలేదా? ధ్యానం మానేసామనుకున్నావే. ఎందుకు మానేయాలి ధ్యానం? ధ్యానం ఏం చేసింది? ధ్యానం ఉంది కాబట్టే ఈ రోజు జ్ఞాన మార్గంలో ఉన్నాము. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చిన మనుషులు వేరే మార్గాలు తొక్కకుండా వేరే దాంట్లోకి ఆలోచించకుండా, అంటే సూసైడ్ ఇట్లాంటివి ఏది ఆలోచనలు లేవు వస్తాయండి. కానీ మనం ఉన్నది సజ్జన మార్గంలో. తినాలి ఎన్నో ఉంటాయి కానీ డిసప్పాయింట్ అయిపోకుండా మనం జాగ్రత్తగా ఉండగలం. లేకపోతే చిన్నదానికే అప్సెట్ అయిపోయి ఎన్నో మార్గాలు ఎత్తుకుంటూ ఉంటారు చాలా మంది. చాలా విషయాల్లో చూసాము ఇవన్నీ. నేను చెప్పాను ధ్యానం స్టార్ట్ చెయ్యక ముందు ఎన్నెన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు, తర్జన భర్జనలలో ఉన్నాక ధ్యానం దొరికింది, గురువు దొరికారు, మనకి ఇంతమంది మిత్రులు దొరికారు. ఇలాంటి దాన్ని వదిలిపెట్టుకుంటామా? తుది శ్వాస వదిలేంత వరకు ధ్యాన మార్గాన్ని వదిలిపెట్టాము. ఇంతే. అసలు హాయిగా ధ్యానం చెప్తూ మనం అడివికెట్ చేస్తే అసలు అమోఘం అండి. దాని గురించి వస్తే నిన్ననే శోభయ్ సార్ 8వ తారీఖు సార్ బాడీ వెకెట్ చేశారు. ఆయన తుది శ్వాస వరకు ఎంత ఆయన ప్రయత్నం, శక్తికి మించి ధ్యాన సాధన ఎంత మందికి జ్ఞానాన్ని నేర్పించడంలో, ఎంత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆయన ఎంతగా ఆయన కృషి చేశారు. ప్రతి ఒక్క చోట ఆయన పేరు తెలియని మనిషి ఉండరు. ధ్యానానికి వచ్చిన తర్వాత రాని వాళ్ళకి కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా స్టేజ్ మీద కనిపిస్తే అప్పుడే అర్థమైపోతుంది, అబ్బా కడప ఓబయ్య అని. ఎందుకంటే పిట్ట కొంచెం పూతగానం అంటారు చూడ. నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ లో సార్ని నేను అలాగే అనుకున్నా. సారు మనిషి ఏమో చిన్నగా అట్లా అన్నాడు, గొంతు చూస్తే అసలు మైక్ కూడా అవసరం లేదు. అమ్మో ఎంతగా ఉందో జ్ఞానము, గొంతు అంతలాగే ఉందనేసి. అలా ఉంటారు. ఎందుకు అంత తపనతో వాళ్ళ జీవితాలు. అలాంటి ఎంతమంది ఉన్నారండి మనకి. అసలు చెప్పుకోవాలంటే చాలా చాలా వాళ్ళ గురించి మొత్తం అయిపోతుంది. నందా సార్ గాని, మన పత్రి సార్కి మనం వేరే ఏమి రుణాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చూపించిన మార్గంలో ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తున్నారు. ప్రతి ఒక్క మాస్టర్స్ వేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎన్ని జూమ్ సెషన్స్, ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి. అలాగే ఇంకా విచారణ ద్వారా మన మార్గం తెలుసుకున్నాక సాధనలో నిమగ్నం అయిపోయి ఉండడమే తను మానసం. ఇంకా లేట్ చేయకుండా తర్వాత చేద్దాంలే, ఇంకా ఎప్పుడో ఉంది కదా వయసు, ఇప్పుడే చిన్న వయసులోనే ధ్యానం ఎందుకండి, జ్ఞాన మార్గంలోకి రావడం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు సంపాదనలో ఉండాలి, ఈ వయసులో సంపాదించాలి. వయసు ఉన్నప్పుడే, వయసు అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు జ్ఞాన మార్గంలోకి రావాలి. అంతేగాని అంటారు అంతవరకు నువ్వు ఉంటావో ఉండవో. ఈ రోజు ఉన్న వాళ్ళం, ఈ క్షణం ఉన్న వాళ్ళం, రేపు ఉండం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా బతకచ్చు. అలాది కాదు, ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడే అన్నం తినాలి కదా. ఈ ప్రాణము మనకు ఓపిక అన్ని ఉన్నప్పుడే మార్గంలోకి తెలుసుకున్నాక లేట్ చేయకుండా ఆ మార్గంలో కంటిన్యూషన్ చేయాలి. ఉండడమే తను మానసం అంటే. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు ఏ రోజు విఘ్నం లేకుండా గడపడమే తను మానసం అంటే. దేంట్లో తక్కువ లేకుండా. ఈ రోజు ఈ విషయం తెలుసుకున్నాం, అమ్మయ్య ఇంక చాలే, ఇంకా అవసరం లేదు అనుకుంటామా? అనుకోము. పొద్దున ఉదయం పూట టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం భోజనము, రాత్రికి అవసరం లేదు అనుకోం కదా. మళ్ళీ వెంటనే ఆలోచిస్తాం, మధ్యాహ్నం ఏం చేయాలి, మధ్యాహ్నం భోంచేస్తాం, సాయంకాలం స్నాక్స్ ఏం చేసుకోవాలి, మళ్ళీ రాత్రికి ఆలోచిస్తాం. ఇంతగా శ్రద్ధ దీని మీద పెడుతున్నప్పుడు మన జీవితాల్లో మన ఆత్మ ఉన్నతికి, మన ఈ దుఃఖ రాహిత్యానికి పోగొట్టుకోవడానికి ఇంకెంత మనం చేయాలి. కాబట్టి నిరంతరంగా
ప్రతి ఒక్కటి జరుగుతూ ఉండాలి. లేకపోతే తెలుస్తుందండి ఆ లోటు. కావాలంటే ఒక్కోసారి మన జీవితాల్లో కొన్ని కొన్ని అప్సెట్లు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోతాం ఒక్కొక్కసారి. ఆ టైంలో ఎంత వెలితిగా అనిపిస్తుందంటే అదే అర్థం అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. కాకపోతే వెంటనే తెలుసుకున్నాక బయటపడిపోతాం చూడు ఎంత ఆనందం అనిపిస్తుందో, ఎంత ఉత్సాహంగా హాయిగా స్పీడ్‌గా ఎళ్ళిపోతామనమాట. అలాగే సత్వాపత్తి అంటే శుద్ధ సాత్వికంగా సాధించడమే సత్వాపత్తి. అంటే తమో గుణం, రజో గుణం అనేవి పూర్తిగా శూన్యమైన స్థితి. మనం ముందంతా ఆ స్థితిలోనే ఉంటాం కదా! చాలా చాలా హ్మ్. భాగం అదే ఉన్నాం మనం. కావాలి నిద్ర లేచినప్పటి నుంచి ఆ రజోగుణం, తమో గుణంతోనే నిద్ర లేవడానికే బద్ధకం. ప్రాతకాల సూర్యాస్తమయాలు చూసే టైం కూడా మనకు లేదు. ఎందుకంటే లేచినప్పటి నుంచి మళ్ళీ పరుగులాటలో, ఉరుకులాటలో ఉంటాం. అలాగే ఆ జీవితాలు కూడా మనం తమో గుణాల్లో, రజో గుణాల్లో ఎన్ని ఏళ్ళు జరిపామో, అలాగే ఆ స్థితి నుంచి దాటుకొని పూర్తిగా శూన్యమైన స్థితి. తర్వాత నిర్గుణ స్థితికొచ్చేస్తాం. ఆ తమో గుణం, రజో గుణం పోయిన తర్వాత ఆ స్థితికి రావడం అంటే ఆషామాషి కాదండి. చెప్పుకున్నంత ఈజీ కాదు. చాలా చాలా సాధన చేసినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. శుద్ధ సాత్వికమే. ఇక్కడ మళ్ళీ ఏది ఉండదింక. తమో గుణం అంటే సోమరితనం, రజో గుణం అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం. అది చాలా 2 కష్టమే. 2 మంచిది కాదు. అసలు ఏమి తెలుసుకోకుండా ఉండడము తప్పు. నాకే తెలుసు. నాకు తెలుసు కొంచెం అన్నా అది కాస్త పర్వాలేదు. ఇదంతా నాకే తెలుసంటే ఏం తెలుసు మనకి? ఏమీ తెలీదు. తెలుసు అనే అహంకారంతో జీవించేస్తా ఉంటాం. అది ఆ రజోగుణాల ప్రభావం అలా ఉంటుందన్నమాట. తమో గుణంలో ఏమో పడిపోయి కుంభకర్ణుల్లాగా తినడం, పడుకోవడం. అందుకే కదా! ఒకసారి ఉపమానాలు చెప్పేటప్పుడు రజోగుణానికి రావణాసురుడు, తమో గుణానికి కుంభకర్ణుడు ఇలాంటివి చెప్పేది. శుద్ధ సాత్వికానికి శ్రీరామచంద్రమూర్తి. చెప్తాం కదా! అందుకే కదా ప్రతి ఒక్క చోట రాముని విగ్రహం లేని, ఆ దేవుని గుడి లేని ఊరు అనేది ఉండదంట అసలు. చిన్న పల్లెటూరు కానీ అదొక 10 ఇండ్లుండని, 20 ఇండ్లని అంత చిన్న విగ్రహం పెట్టుకొనేసి వాళ్ళు పూజ చేసుకుంటారు. ఎందుకు? అంత స్ఫూర్తి మనకి. శ్రీరామచంద్రుడంటే ఏకపత్ని వ్రతుడికే కాదండి. నిశ్చలంగా ఉండడానికి మధ్యంగా తీసుకోవడానికి హైకి వెళ్ళిపోయి లోకి పడిపోకుండా ప్రతి ఒక్క దాన్ని ఉన్నతంగా ఆలోచించడం కానీ ఏదైనా సరే అన్నిట్లో అంత సాత్వికానికి వచ్చేస్తారనమాట. రజోగుణం అంటే ఇవన్నీ లేకుండా నాకు తెలిసిన దర్పం ఈ 4వ జ్ఞాన భూమిక ధ్యాన స్వాధ్యాయం సజ్జన సాంగత్యాల ద్వారా తీవ్ర స్థాయి నందుకునే స్థితి. మనం ఎందుకు ప్రతి నిరంతరం మనకు గుర్తు చేస్తూ ఉంటారంటే అండి ఒక్కొక్కసారి తగ్గిపోతా ఉంటాయి. మన సార్ చెప్పే సబ్జెక్టులలో ఒకసారే కాదు 2, 3 సార్లు మనతో పలకిస్తూ ఉంటాడు స్టేజ్ మీద సార్ మనకి. ఒకసారి చెప్తే చిన్నప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళి మాస్టర్స్ చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు చూడు అది గుర్తొస్తుందనమాట. అంటే ఒకసారి చెప్తే రెండోసారి చెప్పి మూడోసారి చెప్పి గ్యారంటీగా మన బుర్రలోకి వెళ్ళిపోతుంది. గ్యారంటీగా ప్రతి ఒక్కరికి చేరిపోయేంత వరకు అది సార్ మనతో చెప్పిస్తూ ఉంటారు. అలాగే సార్ సబ్జెక్టులలో కూడా అది మీద రానిస్తారు. ఎందుకంటే ఒకసారి కాకుండా ఒకసారైనా మైండ్‌కి అది వెళ్తుందనేసేసి. ఇయన్నీ కూడా తీవ్ర సాధన చేస్తాం. ధ్యానం వచ్చిన కొత్తల్లో 1 గంట సార్ స్టార్టింగ్ ఏం చెప్తారు? ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలని చెప్తారు. ఎందుకు? ఫస్ట్ నువ్వు రావాలి ముందు. ముందులోనే నువ్వు ఇన్ని గంటలు ధ్యానం చేయాలంటే వాళ్ళు వెళ్ళిపోతారు, పారిపోతారు. అయ్యో బాబోయ్! మాకింత ధ్యానం అవసరం లేదు. మేము చేయలేమని. కూర్చోవడమే, కళ్ళు మూసుకోవడమే గగనం. నిద్రపోవడానికైతే కళ్ళు మూసుకుంటాం గానీ, ధ్యానానికి మూసుకోవాలంటే మాటలు కాదండి. కూర్చున్నప్పుడే వస్తాయి. ఎప్పుడెప్పటి నుంచో ఉన్న ఆలోచనలన్నీ ఏదేదో వస్తా ఉంటాయన్నమాట. దాన్ని జయించాలంటే మాటలు కాదు. అందుకు కనీసం స్టార్ట్ చేయండి. ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు కనీసం ఉదయం, సాయంకాలం కూర్చోండి. ఇలాంటివన్నీ చెప్తూ స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. ఆ రజోగుణం అంటే కూడా ఇవన్నీ దాటుకుంటూ దాంట్లో తీవ్ర సాధన. గంట చేసావు. మనకు అనారోగ్యం బాలేనప్పుడు అస్సలు సరిగా లేనప్పుడు ఎంత సాధన చేస్తే అంత నీకు తొందరగా దాని నుంచి బయటపడతావు. లేకపోతే ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి నాకు తలనొప్పి పోలేదే, నాకున్న సమస్యలు పోలేదే అనేసి వాపోతే ఏమొస్తుంది? ఏం రాదు కదా! నువ్వు ఎంతో అప్పున్నావు.
కొంచెం తీర్చిన వెంటనే నీ బాకీ అంతా తీరిపోతుందా? తీరదు. మనం కూడా ఇక్కడ ఇంత అజ్ఞానంలో ఉన్నప్పుడు అంత కొంచెం తెలుసుకున్న వెంటనే ఇది తగ్గిపోలేదు, ఇది పోలేదు అనుకుంటే ఎలా అవుతుంది? కాదు కదా! అలాగే తీవ్ర సాధన ప్రతి ఒక్క దాంట్లో ధ్యానంలో కానీ, సజ్జన సాంగత్యంలో కానీ, స్వాధ్యాయంలో కానీ ఇంకా ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన ఉండాలన్నమాట. ఎన్ని ఉన్నప్పుడు తీవ్ర స్థాయిని అందుకునే స్థితి గ్యారంటీగా అందుకుంటుందండి. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సామెతలు కూడా చెప్తుంటారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు. వాడికేం టైం తెలీదు. ఏ టైం అయినా పర్వాలేదు. ఇంకా సంపాదించుకోవాలనే వాళ్ళకుంటుంది కదా! అలాగే మనం కూడా ధ్యానంలోకొచ్చినాక ఇది ఎంత బాగుందో, ఆనందంగా ఉంది కూర్చోంటే. నాకక్కడ ఆ విజన్ కనిపించింది. నేను ఈ లోకానికి వెళ్ళాను, ఇక్కడ కనిపించింది. ఇంగా సాధన చేయాలి, ఇంగా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కొంచెం తర్వాత కొద్దిగా తగ్గుతుందనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ మార్గంలో వదిలిపెట్టము. కానీ కొంచెం తగ్గుతుంది. స్టార్టింగ్‌లో ఉన్నంత ఉండదు. కానీ నిరంతరంగా అవన్నీ చేస్తూనే ఉండాలి. తీవ్ర సాధన. దాని ద్వారానే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. కానీ లేకపోతే జరగదు. నాడీ మండల శుద్ధైన స్థితి. మనసు పూర్తిగా కంట్రోల్ అయిన స్థితి. ఎప్పుడైతే ధ్యాన సాధన ఎక్కువ చేసి ధ్యానాన్ని మనసును లయం చేసుకుంటూ హాయిగా ఆ స్థితిలో ఆనంద స్థితిలో నువ్వు ఉండగలుగుతావో అప్పుడే నీకు కంట్రోల్ చేసుకోగలిగే స్థితి వస్తుంది. లేకపోతే ప్రతి ఒక్క చిన్నదానికి అలజడి, ఎంతో డిసప్పాయింట్ అయిపోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అదే యోగి అయిన స్థితి. అందుకే ఈరోజు ఆ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వెంతో బాధపడేది చెప్తున్న వాళ్ళకేం అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని అజ్ఞానం నుంచి బయటకొచ్చేసేసి ఆ స్థితికి అందుకున్న వాళ్ళు. ఇక్కడ ఒక డాక్టర్ ఉండేవాడండి మాకు. అక్కడికి వెళ్ళి అతనికి మనకేం కొంచెం స్టార్ట్ ఊరికనే దేనికోసం వచ్చావంటే ఇదని చెప్పేటప్పుడు ఇంకా మనం పూర్తి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంక నోరు మూసుకొని ఉంటారనమాట. ఆయన అంత కోపం పెద్దాయన. ఏమంటే అవసరం లేదు. ఇంక ఆయనకి వెంటనే అర్థమైపోతుంది. మెడిసిన్ ఇచ్చేస్తే వెంటనే తగ్గిపోయేదంట. అసలు ఆయన అర్చన చేసినా కూడా అందరూ అతని దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాదండి, 50 ఏళ్ల క్రితం మాట. గుర్తుంది నాకు, చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అంతగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ యోగులు కూడా అలాగే ఉంటారు. ఎందుకు? ఎన్ని అనుభవాల నుంచో ఆ స్థితికొచ్చిన వాళ్ళు కాబట్టి. ఆ యోగి అయిన స్థితి అలాంటిది. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మ విదురుడు అయిన స్థితి. అంతే కదా! ప్రతి ఒక్కరిలో కూడా ఆ బ్రహ్మతత్వాన్ని వాళ్ళు చూడగలరు. ఇప్పుడు నేనైతే బ్రహ్మాని, నువ్వైతే అజ్ఞానంలో ఉన్నావు అని నేను చీత్కరించుకోవడం, అది ఇక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం ఇలా ఉండదు. ప్రతి ఒక్కరిని ఆ స్థితిలోనే చూస్తారు. గొప్పగానే చూస్తారు ఆ స్థితి ఉన్న వాళ్ళు. అలాగే ఐదవది అసంశక్తి. దివ్య చక్షు ఉత్తేజమవుతున్న స్థితి. మనకి చేయగా విజన్స్ కనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? నీలో యాక్టివేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నాడీ మండల శుద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకోగలవు. ఈరోజు కూర్చోకున్న వెంటనే కూడా కొందరు చెప్పగలుగుతున్నారు. ఎందుకు? వాళ్ళ గత జన్మల కర్మానుసారం వాళ్ళు ఆ జ్ఞాన మార్గంలో ఇంకా ముందున్నారు. ఇప్పుడు వెంటనే తెలుసుకుంటారనమాట. అర్థమైపోతుంది. అలాగే స్థితి. మరి సంసారం రెండూ తాత్కాలికమైనవే. ఏది? దివ్యచక్షు ఉత్తేజమవుతున్న స్థితి. తనువు మరి సంసారం రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. ఈ శరీరం మన సంసారంలో ఉంటున్నాం. ఇది తాత్కాలికమే. ఈ శరీరం కూడా తాత్కాలికమే. ఇప్పుడు ఉంటుంది. తర్వాత ఇంక కొన్ని ఏళ్ల తర్వాత అది ఉండదు తర్వాత. కాకపోతే ఉన్నప్పుడు దాంట్లో తీసుకొని దాని నుంచి ఏం నేర్చుకోవాలని తెలుసుకోవాలి. అది నేర్చుకోవాలి. కానీ ఇదే ఉండలేదే అనేసి బాధపడిపోతూ ఉంటాం. ఒక 30 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇలా ఉన్నామా? మారిపోతాం. తర్వాత ఇంకా మార్పు వస్తాయి. ప్రతి ఒక్కదాన్ని స్వీకరించాల్సిందే, తప్పదు. ఎందుకు? ప్రతి ఒక్కరికి ఇది సహజమే. తప్పకుండా అన్ని స్థితులు దాటుకుంటూ వచ్చినప్పుడే కదా తెలిసేది. నేను ఇక్కడే ఉండిపోతానంటే బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటే చాలా బాగుంటుంది బాల్యం. చాలా ఆనందంగా ఉంటుంది. కానీ అలాగే ఉండి ఆ బిడ్డ ఎదుగుదల లేకుంటే ఎంత బాధపడిపోతాం. అయ్యో! నా బిడ్డ ఇంకా ఎదగలేదే, మాటలు రాలేదే, నడక రాలేదే, ఇంకా అది రాలేదే అనేసి. కానీ అలాగే ఈ జ్ఞానంలో కూడా తెలుసుకునే కొద్దీ ఇంకా మార్పులు అన్నీ ఉంటాయన్నమాట. మన శరీరంలో కూడా అన్ని రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదండీ! ఇయన్నీ కూడా తాత్కాలికమే. మళ్ళీ తర్వాత పోతుంది. ఆత్మ సత్యం, శరీరం మిథ్య. ఇవన్నీ తెలుసు మనకి. కాకపోతే ఆ స్థితి వచ్చినప్పుడు ఎదుర్కోవాలంటే జ్ఞానం ఉండాలి. లేకపోతే
మళ్ళీ బోల్తా పడుతూ ఉంటాం అనమాట. సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి ఈ రెండిటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి. ఇంకా నేను ఈ శరీర స్థాయిలోనే ఉన్నప్పుడు ఆ శరీరం కొంచెం కొద్దిగా ఏదైనా ఇంకా అందులోనే పడి మళ్ళీ కూరుకుపోతూ ఉంటాం. ఇది కాదు, దీనికంటే కూడా హై ఇంకా ఏదో ఉంది. అదే ఆసంశక్తి. దీన్నే పద్మపత్ర పద్మపత్ర మివాంబహస అంటారు అన్నాడు శ్రీకృష్ణుడు గీతలో. అయితే అతనికి సంసారంలో అసంశక్తి ఉన్న ధర్మ నిష్ఠుడు. మనం కామెంట్స్ చేస్తూ రకరకాల పేర్లు పెడుతూ ఉంటాం అనమాట దేవుడి మీద. నీకు తెలియదు, ఆయనకేం శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి ఆయన. అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఇక్కడంతా చూసేది ఆత్మల్ని, ఆత్మ స్థితిలో చూస్తారు, కానీ దేహ స్థితిలో చూడరు. మనం దేహ భ్రాంతిలో ఉన్నాం కాబట్టి మనకంతా శరీరాలే కనిపిస్తుంటాయి. వీళ్ళ మగ. ఇదే పత్రి సార్తో ఒకసారి నేను అన్నానండి, సార్ చాలా మంది జనాలు వచ్చారు ఆ రోజు. మాట్లాడమన్నాడు, మైక్ ఇచ్చారు. ఇట్లా 2-3 చాలా సార్లు జరిగిందండి. స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు అది పోగొట్టడానికి ఏమో తెలీదు. అంత అయిన తర్వాత క్లాస్ ఎలా ఉందని రాత్రి పూట అడిగా. సార్ చాలా మంది వచ్చారు సార్, అసలు పిల్లలు వచ్చారు. స్టూడెంట్స్ జరిగింది కాలేజీలో. స్టూడెంట్స్ చాలా మంది, అలాగే లేడీస్ ఎక్కడైనా బాగుంటారు, బాగా వస్తారు. జెంట్స్ దూరమైనా కూడా అందరూ అంతా బాగా వచ్చారనమాట. సార్ చెప్తుంటే, అవునా మేడం, నాకైతే ఎవ్వరు కనిపించలేదు, అంత ఆత్మలే కనిపిస్తున్నారు, మొత్తం ఆత్మస్థితులు అంతా ఆత్మలే ఉన్నారంటే నాకు అప్పుడు అనిపించిందండి, ఓహో మనం దేహ భ్రాంతిలో, నేను ఇంకా దేహస్థితిలో ఉన్నాను కాబట్టి నాకు అది కనిపిస్తుంది. సార్కి ఆత్మస్థాయి, ఆత్మతోనే ఆయన అనుసంధానం కాగలరు. ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ అదే దర్శించగలిగాడు. మనం కూడా ఆ స్థితికి రావాలి. మనుషులమే, ఇక్కడ పోయి ఇక్కడ ఉండేది నువ్వు ఆత్మ అంటే కాదండి. లోపల ఇన్నర్ గా నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే. మనకి నటనలు చాలా చేయాల్సి వస్తూ ఉంటుంది, తెలుసు, కానీ ఒక్కొక్కసారి మాయలో పడిపోతుంటాం కదా. ఇలాగే శ్రీకృష్ణుడు ఇవంతా కూడా భగవద్గీతలో మనకు ఇవన్నీ తెలిసిందే. ఆయన సంసారంలోనే అంటూ, అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని దేన్ని వదిలిపెట్టమని చెప్పదు. సంసారంలో ఉంటూ నిర్వాణంలో ఉంటూ సంసారం. ఇక్కడ ఏది ఎవరిని వదిలిపెట్టదు, తక్కువ చేయదు. అది అందుకు గొప్పగా, అందుకే అందరికీ ఇష్టంగా అనిపిస్తుందండి. కొన్ని సొసైటీస్ లో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వద్దు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కని వ్యతిరేకం అన్నమాట. ఇది ఉంటే ఇది ఉండకూడదు అనేసి. సంసారంలో ఇది కాదు, అలా కాదు, నువ్వు అందులో ఉండాలి. సంసారంలోనే నిర్వాణం. నువ్వు సంసారం చేసుకుంటూ నువ్వు ఆత్మజ్ఞానాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఇది చేస్తూ సంసారం కూడా చేసుకోవచ్చు. ఏది అన్నిటికీ విలువ ఇస్తారు సార్. అందుకు ప్రతి ఒక్కరూ దీంట్లో ఉండొచ్చు, చేయొచ్చు. ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎంత వయసు వాళ్ళైనా, ఏ కులం మతం దేనికి సంబంధం లేదు ఇక్కడ. అంత గొప్పదైనది మనది. కాబట్టి ఈ ధర్మనిష్ఠుడు మరి కర్మనిష్ఠుడు, తనువు పట్ల మరి సంసారం పట్ల తటస్థ దృష్టి కలిగిన వాడు దివ్య చక్షు ఉత్తేజితం అయినప్పుడు అన్నిటినీ సమంగా తీసుకోగలుగుతారు. ఇది గొప్ప అయిందని ఎత్తిన పెట్టుకోవడం, తక్కువైపోయింది తీసేయడం కాకుండా, ఏది కుంగిపోకుండా సమంగా తీసుకునే స్థితి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఎవరైనా పొగడారనుకోండి, చాలా సంతోషపడిపోతాం. అదే ఒకరు నన్ను నేనే చేసుకుందాం ఎగ్జాంపుల్, నువ్వు సరిగా చెప్పలేదమ్మా, ఇంకా బాగా చెప్పాలన్నప్పుడు పర్వాలేదు. అసలు నువ్వు బాగా చెప్పలేదంటే డిసప్పాయింట్ అవుతా, అయ్యో అని బాధపడిపోతాం. ఆ స్థితి కాకుండా సమస్థితి, అవునా పర్వాలేదు నేర్చుకుంటాం అనే స్థితికి రావాలంటే ఎంత సాధన చేసి, ఎంత ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది, కానీ లేకపోతే కాదనమాట. తటస్థ దృష్టి ప్రతి ఒక్క దాని మీద నెత్తికి తీసుకోకుండా, తామరాకు మీద నీటి బొట్టులాగా దాని మీదే ఉంటుంది, దాంట్లో మునిగిపోకుండా. అలాగే కలిగి ఉన్నవాడు దివ్యశక్తి ఉత్తేజితమైనందు కనుక సత్య ద్రష్ట కాబోతున్నాడు కనుక పూర్తిగా దాని మీదే ఆసక్తిని, ఏకాగ్రతని నిలిపినవాడు. అదే అసంశక్తి. ఇతనినే బ్రహ్మ విద్వరుడు అంటాము. మన అందుకే సార్ అందరికి ఆ బిరుదులు ఎందుకు నాకైతే ఒకప్పుడు అనిపించేది, సార్ ఎంత బాగా మొత్తం టకాన్ని ఇచ్చేస్తారు అట్లా అని. కాదండి, అవతల ఎంతో పరీక్షించి వాళ్ళలో ఎన్నో సుగుణాలు ఉంటేనే ఆ బిరుదులన్నీ ఇస్తారు, కానీ లేకపోతే ఏం ఇయ్యరు సార్. ఊరికే మాషిగా మనకు అనిపించవచ్చు. ఎంత గొప్ప స్థితి రావాలంటే ఎంత సాధన శోధన చేయాలి. అలాగే
పదార్థ భావని అంటే దివ్య చక్షు క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి పదం యొక్క అర్థంలో ప్రతి వస్తువు యొక్క భావంలో కూడా ప్రత్యక్షంగా నివసిస్తున్నవాడు. ప్రతి ఒక్కటి ఊరికిన ఆషామాషిగా చెప్పరు కదా. ఆ దివ్యచక్షును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. నీకు ఇది కనిపించింది అంటే దాని ఏదో కారణం ఉంది, దానివల్ల ఏదో ఉపయోగం ఉంది, ఇదేదో అయింది కదా అని వదిలేయడం కాదు. దాని నుంచి ఏదో తెలుసుకోవాలని క్షుణ్ణంగా ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటూ ప్రతి పదం యొక్క అర్థంలో ప్రతి వస్తువు యొక్క భావనలో ప్రత్యక్షంగా నివసిస్తున్నవాడు. ఇక్కడ ఏదో ప్రతి ఒక్కదానికి మనం జన్మ తీసుకోవడానికి కారణం ఉంది. ఈ జన్మకి సార్థకత ఓన్లీ తినడం, పడుకోవడం, సంసారం ఇదే కాకుండా ఇంకా ఏదో ఉంది అని తెలుసుకుంటున్నాం. మనం అందరం కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. బ్రహ్మ విధేయుడు అంటే ఇదే స్థితి, సిద్ధ స్థితి. ఇది సవికల్ప సమాధి స్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా సంశయాలు ఉన్న స్థితి. మనకి ఎన్నో విషయాలు అన్నీ తెలుసు, కానీ ఇంకా ఏదో కొంచెం ఉంటుంది వెలితి, ఇంకా ఏదో తెలుసుకోవాలి నేను. అది ఉన్నప్పుడే నాకు అన్నీ తెలుసు, ఇంకా ఏది తెలుసుకోవాల్సింది లేదు అన్నప్పుడు అది అహంకారానికి దారి తీస్తుంది. పత్రిసారి ఎంత జ్ఞానవంతుడు, ఎన్ని వేల బుక్స్, ఎంత ఆయన మాస్టర్, గొప్ప మాస్టర్. కానీ ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని, పాదాల దగ్గర కూర్చొని చిన్న పిల్లల్లాగా వింటూ ఆయన మనకి జ్ఞానాన్ని అందుకోవాలని తెలియచేస్తూ ఆయన ప్రత్యక్షంగా నిదర్శనాలను మనకు చూడాలండి. అవి చూస్తే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతసేపు పద్మాసనం వేసుకొని ఆ టైం అంతసేపు కూర్చొని ఆయన వింటూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. మనతో పాటే చిన్నపిల్లలాగా కూర్చొని వింటూ ఉన్నాడంటే ఆయనకు అవసరమా? కాదు, మనకు అవసరం. అది మనం నేర్చుకోవాలి. నాకేందో ఇంత తెలిసిన వెంటనే మొత్తం అన్ని తెలుసుకుంటే సముద్రంలో ఇసుక రేణు అంతా మనకు తెలిసింది, నాకు తెలిసింది. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిలో ఇంకా ఎంతో ప్రతి ఒక్కరు ఆ జిజ్ఞాస మనకు ఉన్నప్పుడే అది ఉండాల్సిన స్థితి అన్నమాట. అలాగే తురియం, ఇది మానవుని యొక్క పూర్ణ వికాస స్థితి. ఆ స్థితికి రావాలంటే చాలా 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 సాధన శోధన చేయాలండి. కాబట్టి పూర్ణ వికాస స్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి, అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధులుగా మలచడానికి కంకణం కట్టుకొని తత్పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమైన వాళ్ళనే బుద్ధుడు అంటాము. అంతే కదా. అలనాడు బుద్ధ భగవానుడు ఎంత ఆయన తపన చెంది ఒక మహారాజు బిడ్డ ఎలా ఉండాలి, అది కాకుండా ఏదో ఉందని తెలుసుకోవడానికి, ఈ అజ్ఞానం నుంచి బయటపడేయడానికి వచ్చి ఈ మార్గాన్ని చూపించాడు. అది అందుకున్న మన పత్రిసారి ఇంకెంత బుద్ధుడు. ఆ బుద్ధ భగవాను నుంచి మన పత్రిసారి బుద్ధుడు నేర్చుకుంటే మనందరం కూడా ఆ మార్గాల్లో కొద్దో గొప్పగా నేర్చుకోవడానికి ఈరోజు ఉన్నాము, నేర్చుకుంటున్నామంటే మనం కూడా కాస్తైనా అదృష్టవంతులమే కదా. కాబట్టి అవన్నీ నేర్చుకుంటున్న వాళ్ళము, ఆ తత్పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై ఉన్న వాళ్ళనే బుద్ధుడు అంటాము. కాబట్టి ఇదే సహస్రదళ కమలం, ఇదే 1000 పడగల పాము. అంటే సహస్ర దళాలు, 1000 పద్మాలు, 1000 విచ్చుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది, ఎంత జ్ఞానవంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క మనిషిని యోగిగా మలచినప్పుడల్లా సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే ఒక బ్రహ్మ విశ్రుడు అంటాము. ఒక్కొక్కటి నేర్చుకున్నప్పుడల్లా ఒక్కొక్కటి వికసిస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఒక్కొక్క పని నేర్చుకున్నాం, ఎంత ఆనందపడిపోతాం. అలాగే అది కూడా. కాబట్టి తురియం అంటే సర్వసామాన్యమైన జాగృతి, స్వప్న సుషుప్త స్థితులను దాటిన వాడు. తురియం అంటే మూడింటిని దాటిన అనేది అర్థం. ఆ తమోగుణం, రజోగుణం అయిపోయింది మేడం. తమోగుణం, రజోగుణం ఇవన్నీ దాటిన తర్వాత నిర్గుణానికి కూడా ఆ స్థితిని దాటుకున్నప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి చేరుకున్న స్థితి సమాధి అంటే. కాబట్టి సమాధానాలు తెలుసుకున్న స్థితి నిర్వికల్ప సమాధాన స్థితి. అంటే సందేహాలు, సంశయాలు ఏవీ లేని స్థితికి వచ్చేస్తాడు మనిషి తురియావస్థకు వచ్చినప్పుడు. ఆ లోపల ఇవన్నీ సప్త జ్ఞాన భూమికలు ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చినప్పుడే ఆ లాస్ట్ ఆ స్టేజ్కి రాగలమండి. లేకపోతే ఆషామాషిగా రాలేదు. చెప్పుకోవడానికి ఒక పదం తురియం అంటే 3 అక్షరాలు, ఇవన్నీ ఒక్కొక్కటి 2 పదాలు. దాని గురించి సంవత్సరాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంతగా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని అవపోసన పట్టి దానికి క్లాసు చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. అంతగా మనము
ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం, స్వాధ్యాయాలతో నిరంతరం మనం చేస్తూ హాయిగా ఆ ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంత గొప్పగా మనం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఆ శ్వాస గొప్పదనం ఎంత గొప్పదంటే మనకు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఈ రోజు నిరంతరం సాధన చేస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కూడా వందనాలు. అలాగే శుద్ధ సాత్వికులుగా తయారు కమ్మన్నారు. అలాగే ఈరోజు మాంసం తింటూ మానేసిన వాళ్ళందరికీ కూడా ప్రణామాలు. ప్రతి ఒక్క మాస్టర్ కి గొప్ప గొప్ప యోగ స్థితిలో ఉన్నారండి. ఆషామాషి కాదు. జిహ్వ చాపాల్యాన్ని చాపుకోవడం అంటే, ఆ కోరికల్ని అన్నిటినీ అధిగమించడం అంటే. కాబట్టి ప్రతి ఒక్కరం మంచి మంచి మార్గంలో ఉన్నాం. జస్ట్ ఒక 2 మినిట్స్ ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే 3 గంటలు ధ్యానం చేస్తూ సజ్జన సంగత్యాన్ని క్లాస్ లో మనం చెప్పుకున్నాము. మన పత్రి సార్ కాన్సెప్ట్ ఎన్నో ఉన్నాయి, బోల్డ్ అన్ని ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకున్నా గొప్పగానే ఉంటాయి, కొత్తగానే ఉంటాయి. మనకి నిరంతరం అవసరపడే విషయాలే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చోండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా పద్మాసనం వేసుకుని కూర్చోగలిగితే హాయిగా కూర్చోండి. ఏ ఆలోచనలు వద్దు, ఏ నామస్మరణ లేదు, ఏది లేకుండా హాయిగా కూర్చుందాం 2 నిమిషాలు ఫ్రెండ్స్. ఒక చిన్న పాటతో ధ్యానం చేసి క్లాస్ ఎండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో మంది నిరంతరంగా ధ్యానాన్ని అందుకుంటూ ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా మనం వందనాలు తెలుపుకుందాం. ఎందుకంటే అంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు. అలాగే మీ అందరికీ ఇంత టయానికి కేటాయించి ఈ మార్గంలో నిరంతరం ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా వందనాలు ఫ్రెండ్స్. శ్వాస ఎంత గొప్పదో అంత గొప్పదైన శ్వాసని గమనిస్తూ నీ శ్వాసే నీ గురువు అని చెప్పిన మన గురువు ఆ గురువుకి గురువైన సదానంద యోగి గారిని మనం మనసులో స్మరించుకుంటూ మన శ్వాసకి మనం శబాష్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ శ్వాస ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. శ్వాసయే ఓంకారము, శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. శ్వాసే శక్తిమయము, శ్వాసయే ముక్తి ప్రథమము. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. మాట మధురము, నడవడి స్వచ్ఛము, మనసు నిశ్చలము, ప్రేమాలయము. మాట మధురము, నడవడి స్వచ్ఛము, మనసు నిశ్చలము, ప్రేమాలయము. నిత్య సంతోష సాగరము, బ్రతుకు మధుమయ మధువన ప్రకృతియో. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. పరిమళించు నిస్వార్థ భావనలు, హరించును మన కర్మ ఫలములు. పరిమళించు నిస్వార్థ భావనలు, హరించును మన కర్మ ఫలములు. తెలియును సత్యము, కలుగును సిరి సంపదలు. తెలియును సత్యము, కలుగును సిరి సంపదలు. గమనింపవలె మన శ్వాసగతులు, గమనింపవలె మన శ్వాసగతులు. శ్వాసయే ఓంకారము, జీవన శ్రీకారము. శ్వాసే శక్తిమయము, శ్వాసయే ముక్తి ప్రథమము.
శ్వాసయే ఓంకారము జీవన శ్రీకారము జీవన శ్రీకారము జీవన శ్రీకారము. ఎప్పుడైతే నీ శ్వాసను నువ్వు గమనిస్తూ నిత్యం నిరంతరం ధ్యాన సాధనలో ఉంటూ సంసారికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా మనం ఇంత ఆనందంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవించగలుగుతున్నామంటే దానికి మన శ్వాస మీద ధ్యాసే కారణం, ఆనాపానసతి అనే ధ్యానమే కారణం. కాబట్టి ఈ పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెషన్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన గురువు గారికి ఎన్ని వందనాల శతకోటి వందనాలు సమర్పించుకుంటూ యూట్యూబ్ ద్వారా జూమ్ సెషన్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ధ్యానం చేద్దాం. సజ్జన సాంగత్యం స్వాధ్యాయాల్లో నిరంతరం శాకాహారం విశిష్టతను తెలియజేస్తూ తెలుసుకుంటూ అందరికీ అందరితో తెలుసుకుంటూ అందరికీ అందజేద్దాం. ఇదే మనం చేయాల్సిన పని. ఇంకా వేరే అన్ని పనులు చేసుకుంటూ ఈ పనిని ఇంకా బాగా ఇంట్రెస్ట్ గా చేయగలుగుతాం. ఇంతవరకు సహకరించిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మెల్లగా కళ్ళు తెరిచి మన అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరిచేద్దాం. ఓకే మాస్టర్స్, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అద్భుతమైన జ్ఞాన భూమికలు అద్భుతంగా మాకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా